నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. నా సెల్ నంబరు, వాట్సాప్ నంబరు 9848055806 9848055806. నా ఇంకో ఫోన్ నంబరు 9866308414. మనం రోజు ఇంట్లో కాఫీ తాగినా, టీ తాగినా మనం ఉపయోగించేది చక్కెర, షుగర్, జీని అంటారు. అసలు ఆ షుగర్ అనేది మనకు వాడకూడదు. ఇదేంటి ఈ డాక్టర్ గారు షుగర్ వాడద్దు అంటున్నారు, ఇన్నాళ్ళు వాడుతున్నాం, అసలు షుగర్ లేకుండా ఇల్లు గడుస్తుందా, సమాజం నడుస్తుందా అని మీకు ఆశ్చర్యం కలగవచ్చు. ఈ షుగరు చక్కెర తయారు చేసే క్రమములో దానిలో 55 రకాల రసాయనాలు ఉంటాయి. షుగర్ వాడే వాళ్ళకి నరాల బలహీనత, క్యాన్సర్లు, జీర్ణకోశ సమస్యలు ఒకటేంటి, సర్వ రోగాలకు కారణమే షుగర్ వాడకం. మరి షుగర్ వాడకుండా ఇంకేం వాడాలి అని మీకు అనుమానం రావచ్చు. పూర్తిగా షుగర్ని నిషేధించండి, షుగర్ వాడద్దు. మరి ఏం వాడాలి? బెల్లం వాడాలి. బెల్లంలో కూడా 2 రకాల బెల్లం ఉంది. మనం ఎప్పుడు నిగనిగలాడుతున్న తెల్ల బెల్లం దగ్గరికి వెళ్ళి అది కొంటాం. ఆ తెల్ల బెల్లం కెమికల్ బెల్లం, అది కూడా లాభం లేదు, నల్లగా ఉంటుంది. ఆ నల్లగా ఉండే బెల్లం ఆర్గానిక్ బెల్లం అంటారు. రసాయనాలు కలపని బెల్లము ఆర్గానిక్ బెల్లం. ఈ బెల్లం కంటే కూడా ఈ బెల్లంలో ఈ చెరుకు బెల్లం ఉంది. చెరుకు బెల్లమే కాకుండా కొబ్బరి నుంచి కేరళలో కొబ్బరి బెల్లం తయారు చేస్తారు. ఇక మనందరం తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణలో తాటి బెల్లం చాలా విశిష్టమైంది. షుగర్ కంటే బెల్లం మెరుగు, బెల్లం కంటే తాటి బెల్లం మెరుగు. తాటి బెల్లం మనం తెలుగు రాష్ట్రాల్లో చేసిన, కోయంబత్తూరులో తయారు చేసిన తాటి బెల్లం యొక్క పద్ధతి, నాణ్యత, రుచి, పోషక విలువలు ఆ స్థాయికి మనం తెలుగు రాష్ట్రాల్లో చేయలేకపోతున్నాం. అందువల్ల ఎక్కడ చూసినా, హైదరాబాద్ నగరంలో ఏ రోడ్డు మీద చూసినా కోయంబత్తూరు బెల్లం, అట్లాగే విజయవాడలో జాతీయ రహదారి పక్కన కోయంబత్తూరు బెల్లం, తాటి బెల్లం. ఈ విధంగా కోయంబత్తూరులో తయారు చేసి లారీలలో టన్నుల కొలది బెల్లం తెచ్చి, తాటి బెల్లం తెచ్చి మన తెలుగు రాష్ట్రాల్లో అమ్ముతున్నారు. అది చాలా విశిష్టమైంది. ఇక మాకు ఎక్కడ దొరుకుతుందో మాకు తెలవదు, ఇంట్లో కూర్చుంటామంటే మీరు అమెజాన్లో ఆర్డర్ పెట్టండి. అమెజాన్లో ఏం ఆర్డర్ పెట్టాలి? పామ్ జాగరి, PALM జాగరి. ఆ పామ్ జాగరి అని అమెజాన్కి ఆర్డర్ పెట్టారంటే ఇంటికి వచ్చేస్తుంది. మనం ఏదైనా కూడా కాఫీ, టీలు, తర్వాత మన ఇంట్లో ఏ వంటకం చేసుకున్నా, తర్వాత మన పండుగలప్పుడు కూడా ఈ తాటి బెల్లాన్ని వాడండి. బూరెలు చేసుకున్నా తాటి బెల్లాలే, అరిసి బెల్లం ఉన్నా తాటి బెల్లమే, జిలేబీ చేసుకున్నా. అసలు చక్కెరను పూర్తిగా నిషేధించండి. మీ యొక్క ఆరోగ్యం మెరుగుపడుతుంది, అనారోగ్యం బారిన పడం. తాటి బెల్లంలో విశిష్టమైన ఆరోగ్య ప్రయోజనాలతో పాటు ఖనిజ లవణాలు, విటమిన్లు ఉన్నాయి. దీంట్లో విటమిన్ B1 థైమిన్, B2 రైబోఫ్లేవిన్, B3 నియాసిన్, B5 ప్యాంటోథనిక్ యాసిడ్, B6 పైరిడాక్సిన్. వీటితో పాటు ఖనిజ లవణాలు, కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం ఇవన్నీ కూడా విరివిగా తాటి బెల్లంలో మనకు లభిస్తాయి. ఈ తాటి బెల్లం వినియోగం వల్ల 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు మనకు లభిస్తాయి.
మొట్టమొదటిది, ఈ బెల్లంలో ఇనుప ఖనిజం అధికంగా ఉంటుంది. చెరుకు బెల్లంలో అయినా ఉంటుంది, తాటి బెల్లంలో అయినా ఉంటుంది. ఈ తాటి బెల్లం తినటం వల్ల రక్తహీనత ఉన్నవారు, ముఖ్యంగా మహిళలు, గర్భవతులు, బాలింతలు, ఎవరికైతే 10 గ్రాముల కంటే హీమోగ్లోబిన్ తక్కువ ఉన్నదో, మనం మార్కెట్లో ఐరన్, ఫోలిక్ యాసిడ్ గొట్టాలో లేదా రక్తం ఎక్కించుకోవటం అవన్నీ అవసరం లేదు. ఈ తాటి బెల్లం వాడటం ప్రారంభించండి. చక్కగా నెలకు 1 గ్రాము చొప్పున హీమోగ్లోబిన్ పెరిగిపోతా ఉంటుంది. కనుక రక్తహీనతని నిరోధించడంలో ప్రకృతి ప్రసాదించిన వరం తాటి బెల్లం. ఇక రెండోది, ఆడపిల్లలు చాలా అల్లారు ముద్దుగా గారాభంగా పెంచుతారు. అడిగిందే తడవు ఐస్ క్రీములు, చాక్లెట్లు, క్రీమ్ బిస్కెట్లు, క్యాడ్బరీ చాక్లెట్లు, తర్వాత జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, నూడిల్స్, ఫ్రైడ్ రైస్, ఒకటేంటి కేకులు, ఈ మైదాతో చేసిన వస్తువులన్నీ తిని ఆడపిల్లలు అడ్డంగా పెరుగుతారు, నిలువుగా పెరగరు, లావు అయిపోతారు. ఈ లావుగా ఉన్న ఆడపిల్లలకి అండకోశంలో నీటి బుడగలు ఏర్పడతాయి. దాన్ని పీసీఓడి అని, పీసీఓఎస్ అంటారు. ఈ నీటి బుడగలు ఉన్న వాళ్ళకి మెచ్యూర్ అయిన తర్వాత ప్రతి నెల నరక యాత్ర పడతారు. పీరియడ్ వచ్చిందంటే దేవుడా, భగవంతుడా, నన్ను ఆడపిల్లగా ఎందుకు పుట్టించావు నాయనా అని దేవుణ్ణి ప్రార్థిస్తుంటారు. పీరియడ్ ప్రారంభమవటానికి 1-2 రోజుల ముందు కానీ, పీరియడ్ సమయంలో కానీ బొడ్డు కింద పొత్తి కడుపున తీవ్రమైన నొప్పి వస్తుంది. భరించరాని నొప్పి, గిలగిల్లాడే నొప్పి. పీరియడ్ ప్రారంభమైన తర్వాత నొప్పి తగ్గిపోతుంది. దీన్ని వైద్య పరిభాషలో ప్రీ మెన్స్ట్రువల్ సిమ్టమ్స్ అంటారు. అలాంటి సమస్య ఉన్నవారు, అండకోశంలో నీటి బుడగలు ఉన్నవారు తాటి బెల్లం వల్ల చక్కటి ఉపశమనం పొందుతారు. ఇక 3, ఈ రోజుల్లో వెంట్రుకలు, మానసిక ఒత్తిడి, కుంగుబాటు, టెన్షను, డిప్రెషను, ఆందోళన, పెద్దవాళ్ళకైతే అప్పుల బాధ, పిల్లలకైతే సీట్ల బాధ. ఇంటర్మీడియట్ పాస్ అవగానే బైపీసీ తీసుకుంటే నీటు, లేదా ఎంపీసీ తీసుకుంటే జేఈఈ, ఈ పరీక్షల్లో సీట్ రావాలి, గవర్నమెంట్ సీట్ రావాలి. ఈ బాధతో ఆ మానసిక ఒత్తిడి కార్పొరేట్ కళాశాలలో పొద్దున 7 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు రుద్దుతుంటే ఆ దెబ్బకు మగపిల్లలకి నెత్తి మీద ఉన్న ఎంట్రుకలన్నీ రాలిపోతుంటాయి. ఆడపిల్లలకి కుచ్చులుగా వెంట్రుకలు రాలిపోతూ ఉంటాయి. దీనికి కారణం ఏదో జబ్బు కాదు, మానసిక ఒత్తిడి, టెన్షన్ వల్ల వెంట్రుకలు రాలిపోతాయి. ఇక పిల్లలు ఈ రోజుల్లో 25 సంవత్సరాలు, మగపిల్లలు 25 సంవత్సరాలు రాకముందే మరి బట్టతల వస్తే ఎవరు పెళ్లి చేసుకునేవాళ్ళు ఉండరు. అందువల్ల వెంట్రుకలు రాలకుండా కేశ సౌందర్యానికి తాటి బెల్లం బాగా ఉపయోగపడుతుంది. అదే కాకుండా చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది. చర్మము కాంతివంతంగా నిగనిగలాడుతుంది, మెరిసిపోతుంది, ముఖం కళగా ఉంటుంది, ముఖంపై మొటిమలు రావు, మచ్చలు రావు. చర్మంపై పొక్కులు, గుల్లలు, సెగ్గడ్డలు, గజ్జి, తామరను కూడా నివారించే గుణం ఉంది. ఇక వివాహం కాని యువకులు ఇక పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యి పెళ్లి చూపులకు వెళ్తున్న సమయంలో తాటి బెల్లం వినియోగిస్తూ ఉంటే మీ అందం, మీ ఆకర్షణ, మీ అట్రాక్షన్, మీ గ్లామర్ రెట్టింపు అవుతుంది. మీ చర్మం నిగనిగలాడిపోతుంది, వెంట్రుకలు అందంగా తయారవుతాయి. ఇక 4, స్థూలకాయము, భారీకాయం ఉన్నవారు తాటి బెల్లం వల్ల బరువు తగ్గుతారు. స్థూలకాయం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మెడ ముందు భాగాన సీతాకోకచిలుక ఆకారం నుండే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేస్తుందా లేదా తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోవాలి? రక్తంలో T3,
T4 TSH అనే రక్త పరీక్ష చేసినప్పుడు T3 T4 తగ్గినా TSH పెరిగినా థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయటం లేదని గమనించి థైరాయిడ్ టాబ్లెట్లు వాడటం ప్రారంభిస్తే బరువు తగ్గిపోతారు. థైరాయిడ్ టాబ్లెట్లు అవి వండర్ డ్రగ్స్గా పనిచేస్తాయి. నెల రోజుల్లోనే బరువు తగ్గిపోతారు థైరాయిడ్ టాబ్లెట్లు ప్రారంభించాక. ఈ థైరాయిడ్ రక్త పరీక్షకు లాంఛనంగా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అవసరం లేదు. మీ అంతరకు మీరే వెళ్ళి ఒక మంచి ప్రముఖ ల్యాబొరేటరీకి వెళ్ళి థైరాయిడ్ రక్త పరీక్ష చేయమంటే వాళ్ళు చేస్తారు. ఏ డాక్టర్ను రెఫర్ చేయవలసిన అవసరం లేదు. రెఫర్డ్ బై అంటే సెల్ఫ్, నాకై నేను చేయించుకుంటున్నాను. ఇది మన జన్మ హక్కు. డాక్టర్ రాయవలసిన అవసరం లేదు. ఏ రక్త పరీక్ష అయినా ఏ పరీక్ష అయినా కూడా డాక్టర్ కాకుండా మనంతరగా మనం చేయించుకునే హక్కు ఉన్నదని గమనించండి. నొప్పి ఇది ఒక పక్కే నొప్పి వస్తుంది. పార్శ్వ నొప్పి వచ్చిందంటే నరకయాతన పడతారు. ఇక ఆ రోజంతా అవుట్. పార్శ్వ నొప్పి, కళ్ళల్లో మెరుపులు, వాంతులు. ఇక ఆ రోజు గదిలో లైట్లు తీసి చీకట్లో పడుకుని సమయం గడుపుతూ ఉంటారు. అటువంటి పార్శ్వపు నొప్పి మైగ్రేన్ నుంచి విముక్తి కలిగిస్తుంది తాటి బెల్లం. 6 జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. జీర్ణరసాలైన జఠర రసము, కులోమ రసము, పైత్యరసం యొక్క ఉత్పత్తిని పెంచి జీర్ణ ప్రక్రియని వేగవంతం చేయటమే కాక మలబద్ధకాన్ని పూర్తిగా నివారించి మలబద్ధకం వల్ల వచ్చే మొలలు, దీన్నే అరిసె మొలలని, మూలశంకని, పైల్స్ అని అంటుంటారు. పైల్స్ అనగా మల విసర్జన సమయంలో చుక్కలుగా కానీ ధారగా కానీ పిచికారి కొట్టినట్టు రక్తం పడే ప్రక్రియనే వైద్య పరిభాషలో పైల్స్ అంటారు. 7 కొంతమందికి మద్యం సేవించే వారికి కాలేయంలో కొవ్వు చేరటం సహజం. ఈ కొవ్వు చేరటాన్ని వైద్య పరిభాషలో ఫ్యాటీ లివర్ అంటారు. మద్యము సేవించని వారికి కూడా ఈ మధ్య కాలంలో కొవ్వు చేరుతున్నట్టు మనం గమనిస్తున్నాం. ఈ మద్యము సేవించని వారికి కూడా కొవ్వు చేరి కాలేయం గట్టిపడి కాలేయంలో బుడిపలు ఏర్పడి సిర్రోసిస్ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. అంటే మద్యము సేవించకపోయినా ఈ కొవ్వు ప్రభావం వల్ల తాగిన వాడికి ఎటువంటి జబ్బు వస్తుందో అటువంటి జబ్బు వచ్చే అవకాశం ఉంది. కామెర్లు వచ్చిన వారికి, కామెర్లు వచ్చి తగ్గిన వారికి, కాలేయములో హెపటైటిస్ ఏ వైరస్, బి వైరస్, సి వైరస్ సోకిన వారికి తాటి బెల్లం కాలేయం యొక్క పనితీరును బాగా మెరుగుపరుస్తుంది. 8 వృద్ధాప్యంలో దెబ్బ తగలకుండానే నడుస్తూ ఉండగానే తుంటెంకి ఇరిగిపోతుంది. తుంటెంకి ఎందుకు ఇరుగుతుంది? ఎముక పెళుసుదనం వల్ల. కాల్షియము, ఫాస్ఫరస్, మెగ్నీషియము, విటమిన్ డి లోపం వల్ల ఎముక దళసరితనమై అది పెళుసుదనం వల్ల ఇరిగిపోతుంది. తాటి బెల్లం తింటే ఎముక గట్టిపడి అంత సులువుగా ఇరగదు. అదే కాకుండా మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పి, మెడ నొప్పి, కండరాల నొప్పిని కూడా అరికడుతుంది. 9 గర్భవతులు. సాధారణంగా గర్భవతులకు రక్తహీనత అనేది సహజం. అటువంటి రక్తహీనతను చెక్ పెట్టడంలో తాటి బెల్లం బాగా ఉపయోగపడుతుంది. 10 శ్వాస సమస్యలను అరికట్టడంలో క్రియాశీలకంగా తాటి బెల్లం పనిచేస్తుంది. గొంతు నొప్పి, గొంతు గరగర, గొంతు రాపిడి, ముక్కు దిబ్బడ, ముక్కు కారటము, సైనస్ సమస్యలు, ఆస్తమా, ఉబ్బసం లాంటి పలు శ్వాసకోశ సమస్యలను నివారించడంలో క్రియాశీలకంగా పనిచేస్తుంది. కనుక మనం షుగర్ని పూర్తిగా మానేయండి. అసలు షుగర్ కొనద్దు. షుగర్తో తయారు చేసిన మార్కెట్లో లభించే స్వీట్లు వాడద్దు. మనం తాటి బెల్లం కొనుక్కొచ్చి ఇంట్లోనే స్వీట్లు తయారు చేసుకున్నాం.
పాలతో తయారు చేసే పాయసం, సగ్గుబియ్యం, సేమ్యా, ఏదైనా పాలతాకులు, పాయసం అన్నీ కూడా మనం ఇంట్లో తాటి బెల్లం ఉపయోగిద్దాం. ఒకవేళ తాటి బెల్లం లభించలేదు, నల్ల బెల్లం, ఆర్గానిక్ బెల్లం వాడదాం. ఈ షుగర్ వాడి నరాల బలహీనత, క్యాన్సర్లు, నానా రకాల అనారోగ్యం కావాలా? లేదు, బెల్లం వాడి మనం ఆరోగ్యాన్ని కాపాడుకోవాలా? మీరే తెలుసుకోండి. కనుక తాటి బెల్లం వాడటం శ్రేష్టము, శ్రేయస్కరము, ఆరోగ్యకరము, ఆనందదాయకం. హాస్పిటళ్లకు దూరంగా, డాక్టర్లకు దూరంగా, మందుల షాపులకు దూరంగా ఆరోగ్యవంతమైన జీవనాన్ని గడపటానికి తాటి బెల్లం ఎంతగానో ఉపయోగపడుతుంది. అది కూడా కోయంబత్తూరు తాటి బెల్లం దొరికితే మాత్రం వదిలిపెట్టకుండా ఆ తాటి బెల్లాన్ని వాడండి. ఆ స్థాయికి, కోయంబత్తూరు స్థాయికి మనం కూడా తెలుగు రాష్ట్రాలు ఎదిగి అంత నాణ్యతతో వాళ్ళు వాడే విధానాలు మనం కూడా ఉపయోగించి కోయంబత్తూరు ప్రమాణాలతో తెలుగు రాష్ట్రాల్లో కూడా తాటి బెల్లం తయారు చేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నదని మనం గుర్తించాలి.